ఇక విశాఖలో క్రైమ్ కు కళ్లెం పడుతోంది. నేరాలు ఘోరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సానుకూల ఫలితాలు రాబడుతున్నారు. మెల్లమెల్లగా నేరాల సంఖ్య తగ్గుతోంది. విశాఖ వార్షిక క్రైమ్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గ్రేటర్ విశాఖపట్నం నేరరహిత నగరంగా మారబోతుందన్నారు పోలీసులు. గత ఏడాదితో పోలిస్తే 30% క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. ప్రివెన్షన్ పోలీసింగ్ విధానంతో మరింత నేరాల సంఖ్య తగ్గించి న్యూ పోలీస్ పాలసీ తీసుకువస్తున్నామంటున్నారు విశాఖ పోలీసులు. ఇక విశాఖలో నేరాల సంఖ్య తగ్గించేందుకు వైజాగ్ పోలీసులు కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు. కేసుల దర్యాప్తునకు శాస్త్ర సాంకేతిక పద్ధతులను అవలంబించి త్వరితగతిన నేరస్తులను పట్టుకోవడం, కేసులను ఛేదిస్తూ నేరాలకు చెక్ పెడుతున్నారు విశాఖ పోలీసులు. ఈ చర్యల వల్ల గతంతో పోల్చుకుంటే నేరాల సంఖ్య బాగా తగ్గినట్టు తెలుస్తుంది. కానీ సైబర్ క్రైమ్ పోలీసులకు కొన్ని కేసులు సవాల్గా మారుతున్నాయి. ఆన్లైన్ మోసాలు పెరిగినట్లు తెలుస్తుంది. అలాగే మహిళలపై దాడులు తగ్గాయని, దిశా ప్రభావంతో మహిళల భద్రత పెరిగిందంటున్నారు విశాఖ పోలీసులు. ఇక కాకీల కట్టుదిట్టమైన చర్యల వల్ల గంజాయి సాగు కూడా తగ్గింది. కానీ ఇతర ప్రాంతాల నుంచి రవాణా పెరిగినట్లయితే తెలుస్తోంది. ఇక విశాఖలో 2023లో 27 హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అందులో ఎక్కువగా అక్రమ సంబంధాలు, ఆవేశంలో చేసిన హత్యలే అధికంగా ఉన్నాయి. దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారిందంటున్నారు పోలీసులు. 21 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. దిశ కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మంచి ఫలితాలు రాబడుతున్నామని పోలీస్ కమిషనర్ రవిశంకర్ స్పష్టం చేశారు. ఇక గంజాయి రవాణాకు విశాఖను కేంద్రంగా ఎంచుకుంటున్నారు. ఒరిస్సా నుంచే ఎక్కువగా గంజాయి విశాఖ వచ్చి వేరే రాష్ట్రాలకు వెళుతుందన్నారు సిపి. ఈ రవాణాను నివారించేందుకు పటిష్టంగా పనిచేయబోతున్నారు కమిషనర్ చెప్పారు. గతంతో పోల్చుకుంటే విశాఖలో గంజాయి వాడకం బాగా తగ్గిందన్నారు. 2022లో 39 మర్డర్ కేసులు నమోదు కాగా 2023లో 27 మర్డర్ కేసులు నమోదయ్యాయన్నారు సిపి. ఇక 2022లో 42 కిడ్నాప్ కేసులు నమోదు కాగా 2023లో 18 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయన్నారు సిపి. 2022లో 127 అత్యాచారం కేసులు నమోదు కాగా 2023లో 78 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక 2022లో 841 వైట్ కాలర్ క్రైమ్ కేసులు నమోదు కాగా 2023లో 723 వైట్ కాలర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని విశాఖ పోలీస్ కమిషనర్ వివరించారు. Coming to the crime review part, crime overall ga chuste murders they have come down from 39 to 24 when compared to 2022. Adavidhanga anni heads kidnap gani, rape, attempt to murder, hurt cases ivi anni kuda chaala varaku taggindi. Similarly white collar offences avi kuda compared to 2022 taggindi. సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో అది పెరిగింది ఇక్కడ. సో అది దానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చూపిస్తున్నప్పుడు ఐ విల్ గివ్ యూ ది డీటెయిల్స్ అబౌట్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ది టోటల్ నంబర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఇన్ విశాఖపట్నం సిటీ అండ్ వాట్ ఈస్ అవర్ మా ప్రణాళిక ఏంటి అని కూడా ఐ విల్ జస్ట్ గివ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ టు దాట్ పార్ట్. ఇక మొత్తానికి విశాఖను నేరరహిత నగరంగా మార్చేందుకు పోలీసులు కొత్త విధానాలతో ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వచ్చే ఏడాది వైజాగ్ క్రైమ్లెస్ సిటీ కాబోతుందని మనము ఆకాంక్షిద్దాం. విశాఖపట్నంలో నేరాల సంఖ్య తగ్గింది అన్నది పోలీస్ గణాంకాలు చెప్తున్నాయి. అయితే 30% వరకు గత ఏడాదితో పోల్చుకుంటే గనక నేరాల శాతం తగ్గింది అనేది పోలీస్ రికార్డ్స్ లో వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్స్. అయితే ఏది ఏమైనా విశాఖపట్నంలో మహిళల మీద నేరాల సంఖ్య తగ్గింది అని చెప్పడంతో పాటు పోక్సో కేసులు కూడా తగ్గాయని అంటున్నారు. మరోవైపు హౌస్ అఫెన్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గాయంటున్నారు. అయితే గంజాయి రవాణాలో మాత్రం నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేకమైన టెక్నాలజీని మేము యూజ్ చేయబోతున్నామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే మరోవైపు వచ్చే ఏడాదికి మాత్రం ఖచ్చితంగా పోలీసులంతా కూడా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకురావడంతో పాటు నేర నియంత్రణ కోసం ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా తీసుకురానున్నారు. ముఖ్యంగా ప్రివెన్షన్ పోలీసింగ్ వ్యవస్థని తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, సిటీ బస్సెస్ అలా ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ యాప్ ఉన్న వాళ్ళందరికీ కూడా పోలీసు అధికారుల నుంచి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రమాదంలో ఉన్న వ్యక్తులకి ఆ యాప్ను కనుక వాళ్ళు యూజ్ చేస్తే వెంటనే వెళ్ళి సహాయం చేసే విధంగా ఈ కొత్త విధానాన్ని నేర నియంత్రణ కోసం విశాఖపట్నంలో పోలీసులు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఏది ఏమైనా 2023 కొంత పోలీస్ రికార్డ్స్ లో ఎలాగున్నప్పటికీ కూడా నేరాల సంఖ్య మాత్రం విశాఖ ప్రజల్ని భయపెట్టింది. మరి ఈ కొత్త విధానాలతో రాబోతున్న ఏడాది మాత్రం ఖచ్చితంగా నేర నియంత్రణ జరిగి విశాఖపట్నం క్రైమ్ ఫ్రీ సిటీగా ఉండాలని ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.